హాయ్ ఫ్రెండ్స్. మెగాస్టార్ చిరంజీవి 69వ బర్త్డే సందర్భంగా 2002లో వచ్చి ఇండస్ట్రీకి కొట్టిన 'ఇంద్ర' మూవీ రిలీజ్ అయిన విషయం తెలుసు కదా. ఇప్పుడు కూడా ఆ సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఈ సందర్భంగా 'ఇంద్ర' మూవీ టీంను తన ఇంటికి పిలిచి సన్మానించాడు చిరంజీవి. ప్రొడ్యూసర్ అశ్విని దత్తో పాటు డైరెక్టర్ బి. గోపాల్, రచయితలు పరుచూరి బ్రదర్స్, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ, చిన్ని కృష్ణ, చిరు ఇంటికి వెళ్లారు. టీంలోని అందరికీ చిరు శాల్వాలు కప్పి సన్మానించాడు. అంతేకాకుండా నిర్మాత అశ్విని దత్కు పాంచజన్యాన్ని బహుమతిగా ఇవ్వడం విశేషం. వైజయంతి మూవీస్ బ్యానర్లో ఎన్టీఆర్ కృష్ణుడు వేషధారణలో ఈ పాంచజన్యాన్ని పూరిస్తూ కనిపిస్తాడు. అందుకే చానాలుగా తాను దీనిని గిఫ్ట్గా ఇవ్వాలని అనుకున్నట్లు చిరు చెప్పారు. ఈ సన్మాన కార్యక్రమం ముగిసిన తర్వాత మీడియాతో నిర్మాత అశ్విని దత్ మాట్లాడారు. 'ఇంద్ర', 'జగదేక వీరుడు', 'అతిలోక సుందరి' సినిమాలకు సీక్వెల్స్ తీసుకురానున్నట్లు అతడు వెల్లడించారు. ఈ 2 సీక్వెల్స్ కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారని, ఈ క్రేజీ సీక్వెల్స్ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు. నిజానికి చిరు కెరీర్లో మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోయిన 'జగదేక వీరుడు', 'అతిలోక సుందరి' మూవీకి సీక్వెల్ తీసుకురావాలని, అందులో రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటించాలని ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు. అంతేకాదు ఈ మూవీ సీక్వెల్కు నాగ్ అశ్విన్ దర్శకత్వం బాధ్యతలు తీసుకునే అవకాశం కూడా ఉందని కూడా వార్తలైతే వస్తున్నాయి. అటు 2002లో వచ్చిన 'ఇంద్ర' మూవీ కూడా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమాలో 'ఇంద్ర' పాత్రలో చిరు నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పెట్టారు. అందులోని పవర్ఫుల్ డైలాగులు, పాటలు, చిరు స్టెప్పులు, ఫైట్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందుకే ఇప్పుడు రిలీజ్లోనూ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు తిరగరాసింది. తొలి రోజు ఈ మూవీ ఇండియా వైడ్గా 2,50,00,000 వరకు కలెక్షన్స్ రాబట్టింది. ఓవర్సీస్లో 50 లక్షలకు పైగా వసూళ్లను దక్కించుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా ఫస్ట్ డే 3,05,00,000కు పైగా 'ఇంద్ర' మూవీకి కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. 'ఇంద్ర' సినిమా ఒక్క నైజాంలోనే గురువారం రోజు 1 కోటి వరకు వసూళ్లను సాధించింది. నైజాం ఏరియాలో 252 వరకు 'ఇంద్ర' స్పెషల్ షోస్ను స్క్రీనింగ్ చేశారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.